విశ్వసించు. శిథిలమైన మందిరాలను యేసయ్య మాత్రమే బాగు చేయగలడు. అయ్యా బాగు చేయటం మా వశంలో లేదయ్యా అన్నారు వాళ్ళు. అందుకనే ఆయన కుమారుని లోకానికి పంపించారు. ఎందుకో తెలుసా? పాపముల చేత శిథిలమైన మందిరాలు బాగు చేయడానికి, రోగాల చేత శిథిలమైన మందిరాలు బాగు చేయటానికి, అపిత్రాత్మల చేత శిథిలమైన మందిరాలు బాగు చేయటానికి. ఈ రాత్రి నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆజ్ఞ అతిక్రమమే పాపమని, ఒకవేళ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా, నువ్వు శిథిలమైపోయినట్లు. రోగాల చేత, శారీరక రోగానికి మందులున్నాయి, ఆత్మ రోగానికి, మానసిక రోగానికి మందు లేదు. కులం అనే రోగం ఉందా నీలో? మతం అనే రోగం ఉందా? గర్వం అనే రోగం, అహంకారం అనే రోగం? ప్రభు స్వస్థపరుస్తారు. అపవిత్రాత్మల చేత శిథిలమైపోయిన మందిరాలని, దురాత్మలతో శిథిలమైన మందిరాలని యేసయ్య మాత్రమే బాగు చేయగలడు. ప్రత్యక్ష సాక్షిని నేను. అపవిత్రాత్మల చేత శిథిలమైపోయిన నన్ను నా యేసయ్య బాగు చేశాడు. ప్రార్థన చేసుకో. కళ్ళు తెరిచి, కళ్ళు మూసుకొని, కళ్ళు తెరవకండి. గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ ఒకసారి ప్రభువుని గణపరచండి. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఈ రాత్రి వాక్యం ద్వారా ప్రభు నన్ను దర్శించాడు అన్నవారందరూ నిజంగా నేను దేవుని ఆలమై ఉన్నానన్న వాళ్ళందరూ గట్టిగా చప్పలు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు పరిశుద్ధుడా, ఈ ఆత్మను కదిలించయ్యా. ఈ ఆత్మ కార్యం జరిగించండి. ఈ గ్రామంలో ప్రభు అద్భుతం జరగాలి. పరిచర్యలో ఇదిగో నమ్మిన వారిని ప్రభు స్వస్థపరిచాడు. మీరందరూ నమ్మితే ఈ స్థలంలో ప్రభు ఉన్నాడని నమ్మితే మీరు వెంటనే ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. అయినా మీరు కదిలి రావాలి, స్థలంలోనికి రావాలి అయ్యా. రండయ్యా. ప్రతి రోగము స్వస్థత కలగాలి. షుగర్ నార్మల్కి వచ్చేయాలి, బీపీ నార్మల్కి వచ్చేయాలి, కిడ్నీలో రాళ్ళు కరిగిపోవాలి ప్రభా. క్యాన్సర్ రోగాలు, గెడ్డలు కరిగిపోవాలి రాత్రి. నా తండ్రి, అరిగిపోయిన ఎముకలన్నీ కూడా బాగు చేయబడాలి. గర్భసంచి వ్యాధులు నయము కావాలి ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. డాక్టర్లకు నయము కాని రోగాలు ప్రభా స్వస్థపరచబడాలి రాత్రి.